దేనివల్ల ఫలిస్తాం? ధర్మశాస్త్ర విషయంలో మృతులైనందున. 7:4 7:4 దేవుని కొరకు ఫలించటం అనగానే 7:4 ఏమన్నాడు అక్కడ? కావున నా సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తుని వేరొకరిని చేరుటకై, ఏమండి, వేరొకటిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఇప్పుడు ధర్మశాస్త్రం విషయంలో మృతులై ఉన్నారు. బల్లలో పాలు పొందటం వల్ల మృతులై ఉన్నారు అన్నది ఆన్సర్ కరెక్ట్గానే ఉంటుంది. బాప్తిసం పొందటం వల్ల అన్నది ఆన్సర్ కరెక్ట్గానే ఉంటుంది. బాధలు భరించటం అన్నదాని వల్ల ఆన్సర్ కరెక్ట్గానే ఉంటుంది. 4 ఆన్సర్లు కరెక్ట్గానే ఉంటాయి. కానీ 4 ఆన్సర్లు కరెక్టే, కానీ సిలబస్లో ఉన్న ఆన్సర్ ఏది? అర్థమైందా? 4 ఆన్సర్లు కరెక్టే, కానీ సిలబస్లో ఉన్న ఆన్సర్ ఏది అన్నది 4 రైట్ అనిపించినప్పుడు బైబిల్ దగ్గరికి వచ్చేయండి. బైబిల్ ఓపెన్ చేసుకోండి, వెతుక్కోండి, ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 10. పాపము దేనిని హేతువు చేసుకున్నది? ఆలోచననా, ధర్మశాస్త్రాన్నా, ఆత్మనా, ఏది కాదా? పాపం దేన్ని హేతువు చేసుకుంటుంది? ఆజ్ఞని హేతువు చేసుకుని. ఇది బాగా విని ఉన్నారు, వెంటనే గుర్తొస్తుంది. ఇప్పుడు మరి ఆజ్ఞ అన్నది అక్కడ ఉందా? లేదు. కాబట్టి ఆన్సర్ ఏది కాదు. అర్థమైందా? పాపం ఆలోచన హేతు చేసుకుంది అంటానికి లేదు, ధర్మశాస్త్రాన్ని హేతు చేసుకుంది అంటానికి లేదు, ఆత్మని హేతు చేసుకుంది అంటానికి పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని అంటాడు. ఎక్కడ? 7వ అధ్యాయం 8వ వచనం. 7వ అధ్యాయం 8వ వచనం. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశ నాయందు పుట్టించెను. సకల విధమైన దురాశ నాయందు పుట్టించింది ఎవరు? ఆజ్ఞ. అందుకనే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని. దేని వలన దురాశ దేని వలన పుడుతుంది? మీకు కంపారిజన్ గమనించారో లేదో? పై క్వశ్చన్ కన్ఫ్యూజన్ ఉంటే పై క్వశ్చన్కి ఆన్సర్ కింద క్వశ్చన్లో ఉంటుంది. మీరు పట్టుకోవాలే కానీ పై క్వశ్చన్ కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు పై క్వశ్చన్కి ఆన్సర్ కింద క్వశ్చన్లో ఉంటుంది. కింద క్వశ్చన్ కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు కింద క్వశ్చన్లో కన్ఫ్యూజన్, పై క్వశ్చన్లో క్లారిఫికేషన్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఉంటుంది అక్కడ. మీరు ఇప్పుడు నేను ఇలా చెప్పాను కదా, కింద క్వశ్చన్ ఎలా ఉంది, పై క్వశ్చన్ ఎలా ఉందనంటే మళ్ళీ అప్పుడు మారుద్ది. అర్థమైందా? దురాశ దేని వలన పుడుతుందంట? 7:8. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశ నాయందు పుట్టించెను. ఏమండి? సకల విధమైన దురాశ నాయందు పుట్టించెను అంటే ఇప్పుడు దురాశ అనేది దేని వల్ల పుడుతుంది? దురాశ పుట్టడానికి కారణం ఏంటి? ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశ నాలో పుట్టించెను. అయితే పాపం ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశను నా యందు పుట్టించెను. ఉందా? ఓకే. నా యందు అనగా అసలు ఇది కళ్ళు మూసుకొని ఏం ఎతకకుండా ఈజీగా పెట్టేయచ్చు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నేను వంతబాడిన రెఫరెన్స్ ఇది. అందుకని కొన్ని రెఫరెన్సులు కళ్ళు మూసుకున్నా నేను మొత్తం చెప్పేస్తాను, మీరు తీయవసరం లేదు, చదవవసరం లేదు. నా యందనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, ఎలాగైనా మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ చేయటం నాకు కలుగటలేదు. అందువల్ల నా యంద అనగానే ఇక్కడ నా యందు అనగానే ఏం రాస్తారు? నా శరీరమందు లేదా దేహమందు. ఇప్పుడు దేహం అన్నా శరీరం అన్నా ఒకటే కదా. నా యందు అనగానే నా శరీరమందు, శరీరం అన్నా దేహం అన్నా రెండు ఒకటవుతాయా? ఒకటే. ఆత్మ యందు అంటే తప్పు అయింది. నా యందు అంటే అక్కడ ఆత్మ కాదు, ఇవ్వబడిన సిలబస్లో ఆత్మ కాదు. మిగతా చోట్ల మళ్ళీ ఆత్మేనండి, మళ్ళీ అక్కడ లాగిపెట్టి తనిద్ది. రేపు పొద్దున ఎక్కడైనా ఫిలిప్పీల దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ లాగిపెట్టి తనిద్ది, 23లో తన్నిద్ది.
ఫిలిప్పీలు 1:23 దగ్గర అంటాడు, నేను అనగా అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ కలుగుచున్నది, అది నాకు మరీ మేలు. ఇక్కడ నేను అనగానేదండి అని అంటే మళ్ళీ అక్కడ ఆత్మ, శరీరం కాదు. అర్థమైందా? ఇక్కడ మరి నేను అనగానేంటి? నా యందు అనగానే శరీరం. ఇక్కడేమో శరీరము, అక్కడేమో ఆత్మ. సందర్భాన్ని బట్టి మరి అదే చెప్పాను నిన్న. ఒకే ఇద్దరు భార్యాభర్తలు ఒకే ఉద్యోగం చేస్తూ ఉన్నారనుకోండి, ఆ ఉద్యోగం చేసేవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడే భార్యాభర్తలు, ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకే బ్రాంచ్లో ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ప్రసన్న ఇట్రా అన్నారనుకోండి, ఏమంటారు? కుదరదు. మరి అప్పుడేమనాలి? మేడం గారు ఒకసారి మీ ఫైల్ తెస్తారా అనాలి. భార్యే కానీ తప్పదు అక్కడ అండి. లేదా క్యాషియర్ గారు కొద్దిగా 10,000 ఇస్తారా అనాలి. అంతేగాని 10,000 అన్నా అనుకో, ఏమనిద్దామా? ఏంది పోయి అంటా, ఎట్ట కనపడుతున్నాను నేను ఇప్పుడు నీకు ఇక్కడ? ఐఎమ్ క్యాషియర్. సో ఇక్కడ ఆ క్లారిఫికేషన్ కావాలి. అక్కడ ఆ క్లారిఫికేషన్, ఇక్కడ ఈ క్లారిఫికేషన్. ఇప్పుడు నా యందు అనగా ఆత్మ ఎందా అంటే తప్పు అవుతుంది, దేహం అందా అంటే రైట్ అవుతుంది, శరీరం అందా అనగా రైట్ అవుతుంది. సో రైట్లేవి BC, ఏది కాదు అన్నది కాదు. కాబట్టి తర్వాత ఎవరితో పోరాటం చేస్తున్నారు? ఇది కూడా ఈజీగా పెట్టేయచ్చు. ఏది? నా శరీరంలో వేరొక నియమం నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగి ఈ శరీరము నుండి నన్నెవడు విడిపించును. అంటే ఇప్పుడు ఎవరు? పాప నియమం ధర్మశాస్త్రంతో పోరాటం చేస్తుంది. ధర్మశాస్త్రం పాపంతో కాదు, పాపం ధర్మశాస్త్రంతో పోరాటం చేస్తుంది. అంతే కదా. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్లు కనబడుచున్నది. అంటే ఇప్పుడు పౌలు దేహంలో ఎన్ని నియమాలు ఉన్నాయి? 2 నియమాలు ఉన్నాయి. ఒక నియమం ఎక్కడుంది? దేహంలో ఉంది. ఒక నియమం ఎక్కడుంది? మనసులో ఉంది. మనసులో ఉన్న నియమం ఏది? ధర్మశాస్త్ర నియమం. దేహంలో ఉన్న నియమం ఏది? పాప నియమం. అది ఎలా వచ్చింది? అమ్మ తల్లి వల్ల. అవునా? అమ్మ తల్లి వల్ల అందరికీ వచ్చింది. ఇప్పుడు అందరిలో ఉండే నియమం ఏది? పాప నియమం. నువ్వు బాప్తిసం పొందినా ఉంటుంది, పొందకపోయినా ఉంటుంది. అది పోదు. బాప్తిసం పొందినా పోదు. పాప నియమం ఎక్కడుంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. 2వ శనివారం క్లాస్కి వెళ్ళాలి అని అనుకుంటారు, కానీ రారు. ఇప్పుడు వెళ్ళాలి అని ఎవరన్నారు? ఆత్మ. కుదరదు వెళ్ళొద్దు అన్నది ఎవరు? దేహం. అంటే అది ఎక్కడుంది? మీలోనే ఉంది, బయటికేం వెళ్ళదు, నీలోనే ఉంటుంది. ఇది నీకు దూరమగును గాక అన్నాడు ఎవరైనా? తాళం కలిగిన ఆయనే కదా. పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. అందుకనే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది పోయేది ఎప్పుడు అని అంటే, దాన్ని నువ్వు చంపినప్పుడు, జయించినప్పుడు. ఓకే, కుదరదు వెళ్ళాలి, దేవుని పని కంటే ఈ పని ముఖ్యం కాదు, నాకు ఎంత లాస్ వచ్చినా నాకు పర్వాలేదు, దేవుని పని నేను మానను అని జయించగలిగిన వాడికి పరదేశు దక్కుతుంది. లేదులే నాకు అదే కావాలి, ఇది లేకపోయినా పర్లేదు, కాకపోతే యూట్యూబ్లో వింటాను, ఆన్లైన్లో వింటానంటే, నువ్వు ఆన్లైన్లో విను, ఏ లైన్లో ఉండి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చావన్నా దేవునికి తెలిసిపోయింది. నాకు నీకు తెలియకపోవచ్చు, పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మీరు ఇచ్చిన ప్రాధాన్యత ఖచ్చితంగా నిజంగా నువ్వు ఎందుకు వెళ్ళలేదు అనేది దేవునికి తెలిసిపోయింది. దేవునికి తెలిసిపోతే దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. నాకు నీకు అబద్ధం చెప్పొచ్చు, కానీ దేవునికి చెప్పలేం కదా. నెక్స్ట్. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? పాపము ధర్మశాస్త్రంతో. దాన్నే తిరగేసి ఇచ్చాను. ధర్మశాస్త్రం పాపంతోనా, పాపము ధర్మశాస్త్రంతోనా? ధర్మశాస్త్రం పాపంతో కాదు, పాపము ధర్మశాస్త్రముతో. నెక్స్ట్, సిలబస్లో ఉన్న ప్రకారంగా పౌలు దేనికి దాసుడై ఉన్నాడు అండి? దేనికి? ఇదే ప్రశ్న మళ్ళీ కింద 3వ ప్రశ్నలో ఉన్నదాన్నే తిరగేసి 4 ప్రశ్నలుగా మార్చి 14లో 13లో ఉన్నదాన్ని మార్చి 14లో ఇచ్చాను. సిలబస్లో ఉన్న ప్రకారంగా పౌలు దేనికి దాసుడై ఉన్నాడు? శరీర దైవ నియమానిక, ఆత్మదైవ నియమానిక, మనస్సు దైవ నియమానిక, శరీరము పాప నియమానిక. ఏమండి?
నా మనసునందున్న 7వ అధ్యాయం 25వ వచనం. ఆన్సర్ 7:25 అక్కడ చదవండి. ఇప్పుడు సిలబస్ ఈ 4 ఆప్షన్స్ కష్టంగా ఉన్నాయి, మీరు ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉన్నాయి. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. బైబిల్ దగ్గరికి వెళ్ళి చదవాలి. ఏమని? 24, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడై ఉన్నాను. ఏమండి? శరీర విషయంలో నేను ఏ నియమానికి అన్నాడు చూడండి అక్కడ, పాప నియమానికి. కాబట్టి మనసు విషయంలో దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి. సిడి రైట్. నెక్స్ట్ 15 ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఎలా నెరవేర్చబడుతుంది? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఎలా నెరవేర్చబడుతుంది? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ధర్మశాస్త్రం వల్ల నెరవేర్చబడుతుందా? పడదు. ఏమండి? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి విశ్వాసం వల్ల నెరవేర్చబడుతుందా? ఏమండి? విశ్వాసం వల్ల నెరవేర్చబడుతుందా? పడదు. మరి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మరణం వల్ల నెరవేర్చబడుతుందా? పడదు. మరి ఎలా నెరవేర్చబడుతుంది? రక్త మాంసముల వలన. దానికి ఎక్కడుంది? 8:4 ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో, దాన్నే పాప శరీరాకారం అంటే రక్త మాంసాలని మార్చిచ్చాను. ఉన్నది ఉన్నట్లుగా ఇవ్వకుండా రక్త మాంసాలు అని మార్చాను. పాప శరీరాకారం అంటే అర్థం ఏంటి? రక్త మాంసములు. అర్థమైందా? సో అది రైట్. పాపమునకు శిక్ష ఎక్కడ విధింపబడింది? ధర్మశాస్త్రంలోనా, ఆదాములోనా, క్రీస్తు శరీరంలోనా, యేసు శరీరంలోనా? పాపమునకు శిక్ష ధర్మశాస్త్రంలో విధింపబడింది అనటానికి లేదు, ఆదాములో అనటానికి అంతకంటే లేదు. ఇప్పుడు 16 సి రైటా డి రైటా అని కన్ఫ్యూజ్ అయ్యి సిడి పెట్టారు చాలామంది. ఇప్పుడు మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు నాకు మెసేజ్ కూడా చేసింది లీలా, సార్ సిడి 2 రైటే అవ్వచ్చు కదా అని. ఎలా కాదో చెప్తాను నేను. అసలు యేసు క్రీస్తుకి ఎప్పుడు మారతాడు? ఇప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత క్రీస్తు అవుతాడైతే ఈ శిక్ష ఎక్కడ విధించారు? శిక్ష విధించేటప్పటికి ఆయన యేసా క్రీస్తా? కాబట్టి యేసు శరీరంలో అన్నది ఆన్సర్, క్రీస్తు శరీరంలో అన్నది ఆన్సర్ కాదు. అర్థమైందా? అంత దూరం వెళ్ళాలి, ఆలోచించాలి. అంతేగాని సిలువ వేయబోయేటానికి ఆయన యేసే కానీ క్రీస్తు కాదు. అసలు సిలువ వేసిన కారణం ఏది? ఎక్కడ? క్రీస్తు యేసు నేను పాపమునకు శిక్ష ఎక్కడ విధింపబడింది? ఎవరికి విధింపబడింది అంటే క్రీస్తు యేసు అని పెట్టినా మీరు కరెక్ట్ అయ్యింది అప్పుడు. కానీ ఎక్కడ? యేసుగా ఉన్నప్పుడా, క్రీస్తుగా ఉన్నప్పుడా? అసలు క్రీస్తు అన్న పదం అప్లయే కాదు. అసలు ఆయన పట్టుకున్న కారణం ఏంటో తెలుసా? ఆయన రాజు అని చెప్పుకుంటున్నాడని పట్టుకున్నాడు. అసలు రాజు అయ్యాడు అప్పటికి. ఇంకొక మాట చెప్పమంటారా? నేను ఎవరినని మీరు అనుకుంటున్నారంటే ఆయన అంటే, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అనగానే ఈ ముక్క ఎవరితో చెప్పొద్దు అంటాడు. ఈ ముక్క ఎవరితో చెప్పొద్దు అంటాడు. ఎందుకని? అప్పటికి ఇంకా క్రీస్తుగా మారలేదు. క్రీస్తుగా ఎప్పుడు మారాడు? చనిపోయి తిరిగి లేస్తే క్రీస్తు. ప్రభువుగా ఎప్పుడు మారాడు? ఇప్పుడు ప్రశ్నించేటప్పుడు ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువు అని ఇచ్చాననుకో, యేసు క్రీస్తుగా మారాడా, ప్రభువుగా మారాడా, ఎలా మారాడా అన్నప్పుడు మీరు అక్కడ పట్టుకోవాలి. యేసుగా ఉన్నది ఎప్పుడు? దేహంతో ఉన్నప్పుడు. క్రీస్తుగా మారింది ఎప్పుడు? తిరిగి లేచి. ప్రభువుగా మారింది ఎప్పుడు? క్రీస్తుగా ఎన్ని రోజులు ఉన్నాడు? క్రీస్తుకి ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులే. పరదేశంలో ఉన్న 3 రోజులే క్రీస్తు.
పరదేశంలో నుంచి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమయ్యాడు? ప్రభు అయిపోతాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన క్రీస్తు కాదు, ప్రభువు. దానికి కొలస్తీల్లో ఇస్తాడు వివరణ. ఆయన అన్నిటికంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఆయన ప్రభువుగా ప్రతిష్ఠింపబడ్డాడు. అందుకనే క్రీస్తును ప్రభువుగా మన హృదయమందు ప్రతిష్ఠించుడి అంటాడు పేతురు. క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఇప్పుడు దాకా మీకు ఆయన క్రీస్తు అని తెలుసు, ఇప్పుడు క్రీస్తు కాదు, ఆయన ప్రభువు. తేడా తెలుసు. ఇవన్నీ తెలియదండి, సహజంగా తెలియదు. తండ్రి యేసయ్య, అసలు తండ్రి ఎవరు, క్రీస్తు ఎవరు, యేసు ఎవరు, ప్రభు ఎవరు, ఎప్పుడు ఏ పోస్టు అండి. నెక్స్ట్, శరీర క్రియలు ఎలా చంపబడతాయి? సో దీనికి ఆన్సర్ ఏది? 16కి డి. శరీర క్రియలు ఎలా చంపబడతాయి అండి? ఆత్మచేత, ధర్మశాస్త్రం చేత, అర్పణల చేత ఏది కాదు. ధర్మశాస్త్రం శరీర క్రియలను చంపేస్తే ఇక యేసు రావటం ఎందుకు? అర్థమైందా? ధర్మశాస్త్రం శరీర క్రియలను చంపిందనుకోండి, యేసు రావాల్సిన అవసరం ఉందా? రాదు. కాబట్టి చంపింది ఎవరు? ఆత్మ. అర్పణలు చంపగలిగితే యేసు రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఉన్నది ఏది అంటే ఇది 8:13 ఆన్సర్ రెఫరెన్స్. 8వ అధ్యాయం 13వ వచనం. ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అంటే ఆత్మచేత శరీర క్రియలను. అందుకనే దేహం చేయమన్న పని ఎప్పుడూ దాన్ని చంపేయండి. ఆత్మ చేయమన్న పని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ప్రేయర్కి వెళ్ళాలా, పనికి వెళ్ళాలా అనే డౌట్ వచ్చిందనుకోండి, ఇప్పుడు మీరు దేనికి వెళ్ళాలి అన్నది ఎవరో, ఏ ఫ్యాక్టరీలో నుంచి వచ్చింది క్వశ్చన్ అనేది వెతకండి. ఏ ఫ్యాక్టరీ అది? శరీర ఫ్యాక్టరీ. తొక్కేసి పక్కన పెట్టి నేను నీ మాట వినను అనని ఆత్మ చెప్పిన మాట వినండి. ఆత్మ చెప్పిన దానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆటోమేటిక్గా పరదేశి గ్యారంటీ. పరదేశికి వెళ్ళాలంటే ఒకటి, ఆత్మ చెప్తుందా శరీరం చెప్తుందా, ఏం చెప్తుందా అన్నది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆత్మ చెప్పేదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇదండి. ఓకేనా? రైట్. ఏదమ్మా ల్యాప్టాప్? సో ఒకసారి మీ ఎవరెవరు ఎన్ని తప్పులు పెట్టారో ఒకసారి మీరు ఇప్పుడు చూసుకోవాలి. చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అవన్నీ నేను గ్రూప్లో ఆన్సర్ షీట్ గ్రూప్లో పెట్టేశాను. క్వశ్చన్స్ కూడా ఫోటో తీసుకోమన్నాను కదా, తీసుకున్నారా? క్వశ్చన్ పేపర్లు తీసుకోవాలి కదా, తీసుకోలేదా? తీసుకోండి. లేదా క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేయండి, చెక్ చేసుకుంటారమ్మా. ఇచ్చేయండి, మార్కులు వేసేసుకుంటారు. తర్వాత వాళ్ళైనా ఆటోమేటిక్గా దిద్దాం కదా, లేదా తర్వాత ఇద్దాంలే. 3 క్వశ్చన్స్ కూడా ఉండాలిగా, సెక్షన్ బి కూడా చూడాలి కదా. ఓకే అండి. ఫస్ట్ సెకండ్ ప్రజెంట్ చెప్తాను. అమ్మా నెక్స్ట్ ఫస్ట్ ఏందమ్ములు ఇది మిస్ అవుతుంది. చెయ్యి పై కంటే కింద నుంచి వస్తాను, పైనుంచి రాను, కింద నుంచి వస్తాను. 25 మార్కులు. లాస్ట్ మార్క్ 25. ఉన్న వాళ్ళలో హైయెస్ట్ వచ్చిన మార్కుల్లో 25 మార్కులు. ఉదయ్ చప్పట్లు కొట్టండి. 3 25 మార్కులు. తప్పులు ఎన్ని పోయినాయి అని అంటే 4 తప్పులు పోయినాయి. ఒకటే దానికి 1 మార్కు పడింది. సో దానివలన 25 మార్క్స్ వచ్చినాయి. థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ 27 మార్కులు. చప్పట్లు కొట్టండి, చెప్పాలి అది కూడా. 3 ఒకదానిలో 1 మార్కు పడింది. సో 27.
ప్రసన్న, సిహెచ్ ప్రసన్న, సిహెచ్ ప్రసన్న సెకండ్లో ముగ్గురున్నారు. నెక్స్ట్ త్రీజ 27 మార్కులు. చప్పట్లు కొట్టండి. 3 తప్పులు తనకు కూడా. తర్వాత మళ్ళీ సెకండ్ షైనీ 27 మార్కులు. సెకండ్ ర్యాంక్లో ముగ్గురున్నారు. సో ఫస్ట్ ఆమెని 30 మార్కులు. అది పరిస్థితి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు, సెకండ్ వచ్చిన వాళ్ళు ముగ్గురున్నారు, థర్డ్ వచ్చింది ఒక్కళ్ళే, పోటీ లేదు. ఓకే, వెల్ డన్. కానీ ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నది మీరు అస్సలు లెక్కలోకి తీసుకోకండి. మార్కులు క్రైటీరియా కాదు. ఎందుకంటే ఈ పుస్తకమే అలాంటిది. మీరు ఇదే పుస్తకం కాకుండా వేరే పుస్తకం కనుక మీకు ఇస్తే 50 మార్కులకి ఖచ్చితంగా మీకు 45 వస్తాయి, అనుమానం ఏం లేదు. మిగతా పుస్తకాలు కనుక ఇస్తే అందరూ మార్కులు చెప్పమంటారా వద్దంటారా? ఎవరు ఏళ్ళకే చెప్పమంటారా? శ్యామ్ గారికి 18, మాణిక్యం 17, స్కై